నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. వాట్ డస్ సైన్స్ అండ్ చేంజ్? సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏమిటి? సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏమిటి? సో సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏమిటిది? సైన్స్ అండ్ చేంజ్ అంటే ఏంటి? సెక్షన్ ఆఫ్ ద చాప్టర్ టాక్ అబౌట్ హౌ సైంటిఫిక్ నాలెడ్జ్ చేంజెస్ ఓవర్ టైమ్, న్యూ డిస్కవరీస్ అప్డేట్ ఆర్ రీప్లేస్డ్ ఓల్డర్ వన్స్. ఏంటి ఏందట? మనకు సైన్స్లో మార్పు అంటే ఏమిటి అంటున్నాడు. మార్పు అనే భాగం దేని గురించి చెప్పింది అంటున్నాడు. సో సైంటిఫిక్ నాలెడ్జ్ చేంజ్ ఓవర్ టైమ్ న్యూ డిస్కవరీస్ అప్డేట్స్ ఆర్ రీప్లేస్ ఓల్డర్ వన్స్. అంటే మనకు కాలం గడిచే కొద్దీ సైన్స్ జ్ఞానం ఏ విధంగా మారుతుందో అని చెప్తుంది. అదేవిధంగా న్యూ డిస్కవరీస్ కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు పాత విషయాల స్థానంలో కొత్త నిజాలు వచ్చి చేరుతాయి. అంటే సైన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. సైన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది అనేది మనకు దీనికి సంబంధించిన ఆన్సర్. 47th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేటింగ్ ఇన్ సైంటిఫిక్ వర్క్? సో వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేటింగ్ ఇన్ సైంటిఫిక్ వర్క్? సో మనకు శాస్త్రీయ పద్ధతిలో అంటే శాస్త్రీయ పనిలో కమ్యూనికేటింగ్ అంటే వ్యక్తీకరించడం అంటే ఏమిటి? వ్యక్తీకరించడం అంటే ఏమిటి? కన్వేయింగ్ ద ఫైండింగ్స్ సో అదర్స్ కెన్ అండర్స్టాండ్ ఆర్ రిప్లికేట్. అంటే ఏంటట? మనం కనుగొన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడము, తద్వారా వాళ్ళు మళ్ళీ ప్రయోగాన్ని మళ్ళీ చేసి చూసే విధంగా సహాయపడటము అనేది సైంటిఫిక్ వర్క్ యొక్క కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేటింగ్ అంటారు. ఏమంటారు? కమ్యూనికేటింగ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 48th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 48th క్వశ్చన్? వాట్ డూ సొసైటీస్ సపోర్ట్ సైన్స్? సో వాట్ డూ సొసైటీస్ సపోర్ట్ సైన్స్? సమాజాలు సైన్స్ను ఎందుకు సపోర్ట్ చేస్తాయి, ఎందుకు ఆదరిస్తాయి లేదా ప్రోత్సహిస్తాయి అంటున్నాడు. ఆన్సర్: బికాజ్ ఇట్ ఇంప్రూవ్స్ లైఫ్, ఎకానమీ, హెల్త్, సాటిస్ఫైస్ క్యూరియాసిటీ. అంటే ఏందట? సైన్స్ మన జీవితాలను సులభతరం చేస్తుంది. సులభతరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా మనలో ఉన్న కుతూహలాన్ని, క్యూరియాసిటీని, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే క్యూరియాసిటీని తీర్చడం జరుగుతుంది. కాబట్టి సొసైటీస్ అనేది సైన్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా?